నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాల మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కామెంట్ చేయండి. ఈరోజు సండే కదా, మీరు ఏంటి స్పెషల్, మీరు ఏం చేశారు ఇంట్లో? కామెంట్ చేయండి. నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, ఎందుకంటే ఎవరు చూడడం లేదని. మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే చాలామంది అంటే ఇద్దరు అడిగారనమాట, అందుకని వాళ్ళ కోసం చేస్తున్నా ఈరోజు ఫుల్ వీడియో. ఇంకా ఫుల్ వీడియో కావాలి అని అంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే షార్ట్ వీడియోనే వస్తుంది. ఈరోజు ఫుల్ వీడియో చూసేదాన్ని బట్టి మీకు ఫుల్ వీడియో కావాలా లేకపోతే షార్ట్ వీడియో పెట్టాలనేది నేను ఆలోచిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏ వంటకం కావాలో కామెంట్లో పెడితే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయ్యి మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వచ్చి మిరియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకున్న, దగ్గర ధనియాలు లేవు అందుకని స్కిప్ చేశాను. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. దాంతోపాటు లవంగాలు, చెక్క కూడా, దాల్చిన చెక్క, లవంగాలు వచ్చి ఒక 5 అలా తీసుకోండి. దాల్చిన చెక్క వచ్చి ఒక చిన్న అంగుళం అంతా, మిరియాలు అవన్నీ ఇంకా మీ ఇష్టం. మిరియాలు కూడా వేసుకోవచ్చు, మీకు మామూలుగా నేను మెజర్మెంట్ అనేది చెప్తూ ఉంటాను, మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చి చికెన్ నేను 3/4 కేజీ తీసుకున్నాను. 3/4 కేజీకి బాగా కడిగేసుకోండి, మనకి స్మెల్ అనేది లేకోకుండా సాల్ట్ వేసుకొని బాగా కడిగేసుకోండి. ఎక్కువ వాటర్తో ఒక 3 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకోండి. నేను ఏదైతే పొడి ఫ్రై చేశానో పౌడర్ కోసం దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర చెప్పాను కదా ధనియాలు అనేది లేదు. యాలకులు కూడా వేసుకోవాలి దీంట్లోనే మనం ఫ్రై చేసేటప్పుడే. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, లవంగం చెక్క, యాలకులు, గసగసాలు అన్నీ ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ మనం పక్కకు తీసేసుకొని ఇప్పుడు వచ్చి పచ్చి కొబ్బరి నేను ఎక్కువ యూస్ చేస్తాను. మీ దగ్గర లేదంటే డ్రై కొబ్బరి వాడండి. డ్రై కొబ్బరిని కొంచెం మీరు వాడే ముందు ఒక హాట్ వాటర్లో ఒక 1/2 అవర్ కట్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు అది కొంచెం బాగా అంటే పచ్చి కొబ్బరిలా కొంచెం అనిపిస్తుంది. లేదు అంటే డ్రై కొబ్బరే వాడుకోవచ్చు డైరెక్ట్గా. దాంట్లోకి ఆ కొబ్బరిలోకి అంటే నేను ఒక మన అంటే ఒక పీసెస్ వచ్చి ఒక 20 పీసెస్ దాకా తీసుకున్నా. కొబ్బరి చూపించాను కదా, అంతే ఎక్కువ తీసుకోలేదు. ఇది కొంచెం ముద్దగా అంటే మరీ కర్రీ లాగా లిక్విడ్ లేకోకుండా కొంచెం ముద్దగా చికెన్ కర్రీ కాబట్టి కొంచెం కొబ్బరి తీసుకున్న, మసాలా ఎక్కువ లేకోకుండా. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఆనియన్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ముందుగానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలు, చెక్క అంటే ఒక 2 తీసేసుకోండి. యాలకులు వేసేసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు ఉంటే మీ దగ్గర బిర్యానీ ఆకు ఒక 2 వేసేసుకోండి, 2 లేదా 3 వేసుకోండి. మనకేం లేదు, మనకి మసాలా అంతా మనకి చికెన్ పట్టి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంటే హోటల్ స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది చికెన్ కర్రీ అన్నిట్లో బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రాగి సంగటిలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంక పూరి అన్నీ మీ ఇష్టం, దేంట్లోకైనా తినేయచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేయండి. మనకి ఆనియన్స్ ఉంది కదా, ఆనియన్స్ వచ్చి నేను 2 పెద్దవి తీసుకొని బాగా కట్ చేసుకున్నాను. అంటే మసాలాకి వేసిన ఆనియన్ కాకుండా సపరేట్గా అనమాట. ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
మనకి మసాలాలు ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది, కానీ సిమ్లోనే ఫ్రై చేయాలి. హైలో చేస్తే మనకి ఒక పక్క వేగి ఒక పక్క వేగిపోకుండా టేస్ట్ అయితే మిస్ అయిపోతుంది. మీరు టేస్ట్ని ఆస్వాదించలేరన్నమాట. ఫ్రైస్ ఎక్కువ నేను ఐరన్ కడాయిలోనే యూజ్ చేస్తాను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి కరివేపాకు ఒక 2 రెమ్మలు కడిగి వేసేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 2 లేదా 3 చీలికలు పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అది మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు వీలుంటే కైమా బిర్యానీ కూడా నేను నేను చేసేకి ట్రై చేసి మీకు చూపిస్తాను. అంటే ట్రై చేయడం కదా, నాకు ఆల్రెడీ వచ్చు. అంటే ఏమంటారు దాన్ని, అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 1 వీక్ లోపల లేదా 3 డేస్ లోపల వస్తుంది. ఇప్పుడు వచ్చి నేను టమోటాలు వేసుకున్నాను. ఆనియన్ అనేది కొంచెం పక్కగా తీసేసుకొని టమోటాలు బాగా పండింది తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒక పెద్దది ఒకటి తీసుకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి అన్నీ బాగా వేగాలన్నమాట. కామెంట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా నేమ్ ఎవరో తెలియదు, కానీ బాగానే కనుక్కున్నారు. ఎవరో నాకు తెలియదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉండొచ్చు, కానీ కొంచెం కామెంట్ చేయండి, తెలియదు కదా. అదే చేత కొంచెం సబ్స్క్రైబ్ లైక్ కూడా చేసుకోండి అబ్బా. అంటే యూట్యూబర్స్లో ఎవరు మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేసుకున్నా కనీసం చూస్తూ ఉన్నా కానీ మన ఫ్యామిలీ మెంబరే అని నా ఫీలింగ్. నా ఫ్యామిలీలోకి వచ్చేసారు వాళ్ళు, లేదా నేనే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాను. ఎలా అయినా ఒకటే. ఇప్పుడు వచ్చి మనము మసాలా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది అంటే బాగా మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోండి. అప్పుడే మనకి బాగుంటుంది. ఏ కర్రీ అయినా ఏ బిర్యానీ అయినా ఇంక చెప్పక్కర్లా, ఇంక మీకు అన్నీ తెలిసే ఉంటుంది. కానీ బాగా పేస్ట్ చేసుకుంటే మెత్తగా అంటే మనకి కర్రీ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొకటి టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు, ఇప్పుడు నేను ఫ్రై చేస్తుంటే బాండలకి ఎక్కడ అతుక్కోలే, అంటే మనకి అంత పేస్ట్ అంత బాగా మెదిగింది అనమాట, మెత్తగా అయింది, సాఫ్ట్గా. ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ దసరా? బాగా జరుపుకున్నారా? నేనైతే ఈసారి మిస్ అయింది, సరిగా జరుపుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు నేను భవానీ మాల వేస్తాను, ఏదో కొంచెం ఈ ఇయర్లో కొంచెం ఏదో పోంగొట్టుకున్న దానిలాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అమ్మ దుర్గమ్మని చూస్తూ ఉంటాను, అంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాను. అన్ని పూజలు, ఇంట్లో గుడిలోకి వెళ్ళడం, మళ్ళీ విజయవాడకి వెళ్ళడం, అదొక అద్భుతం అనిపిస్తుంది నిజంగానే. స్వర్గం కాదు కానీ అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది నిజంగానే. ఎందుకంటే స్మరించుకోవడం అంత నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఎందుకో ఈసారి నా ప్రాబ్లంతో నేను భయంతో వేయలేకపోయాను. మరి అమ్మ రేపు సంవత్సరంలోనే ఇస్తుందో లేదో, కానీ అదొక ఏమంటారు వరం అన్నమాట. కనీసం పూజ చేసుకున్నా కానీ చాలు కదా. ఎలా చేసుకున్నారు పూజ? బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్? నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయింది మసాలా అంతా. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ చెప్పాను కదా, ఒక 3 టైమ్స్ బాగా కడిగేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కొడుతూ ఉంటారు కాబట్టి అది గలీజ్గా అంతా ఉంటుంది కాబట్టి ఆ చెక్క అనేది మీరు బాగా 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా కడిగేసుకోండి. వేస్టేజ్ ఉంటే వేస్టేజ్ అప్పుడే తీసేసేయండి. కొన్ని కొవ్వు ఉంటుంది, అదేదో బ్లడ్ ఉంటుంది, అవన్నీ మీరు కొంచెం కట్ చేసేటప్పుడే అన్నీ తీసేసుకొని నీట్గా ఒక 4 టైమ్స్ కడిగేసుకున్నారంటే నీట్గా ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు కూడా ఇంకా తినాలని అనిపించే విధంగా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోండి. బాగా మనకి మసాలాలోని మొత్తము కింద నుంచి పైకి కలుపుకొని బాగా నీట్గా
దాంట్లోని కల్లుప్పు ఒక 1½ స్పూన్ వేసుకోండి. సాల్ట్ అయితే 1¼ స్పూన్ వేసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువైతే తినలేరు కాబట్టి. కారం వచ్చి నేను 3 స్పూన్స్ వేసాను. ఆల్రెడీ నేను మిరియాలు వేసాను, ప్లస్ గ్రీన్ చిల్లీ కూడా వేసాను. మీరు ఒకవేళ స్పైసీగా తినే వాళ్ళైతే 3 స్పూన్స్ వేసుకోండి, లేదు అంటే 2 స్పూన్స్ వేసుకోండి. కానీ పచ్చళ్ళలోకి ఇట్లాగా ఏమంటారు, ఈ నాన్ వెజ్లోకి ఖచ్చితంగా మనకి స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే బాగుండదు. దాంట్లోనికి పసుపు వచ్చి 1/4 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక లిడ్ పెట్టేసేయండి. అంటే ప్లేట్ పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అట్లాగే సిమ్లో పెట్టేసుకున్నారంటే ఏమవుతుందంటే దాంట్లో నుంచి వాటర్ అంతా మనకి కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి స్మెల్ కానీ మనం అది బాగా పట్టుతుందనమాట. చికెన్కి అంతా మసాలా అంతా పట్టి వాటర్ అంతా వచ్చి మంచి వాసన వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి చూసారా కింద వాటర్ వచ్చింది మనకి. మన వాటర్ పైపు మామూలుగా వస్తుంది కదా నాన్ వెజ్లో కానీ, ఆకుకూరలో వచ్చినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడంతా కింద నుంచి పైకి అంతా బాగా కలిపేసుకొని వాటర్ వచ్చి మన మసాలాకి పేస్ట్కి యూస్ చేసాం కదా, ఆ వాటర్ కొంచెం వేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా చాలు. 5 నుంచి 8 మినిట్స్ వరకు చాలు. మనకి చికెన్ త్వరగానే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, అంతే అయిపోతుంది అనమాట కర్రీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ వాటర్ ఇప్పుడు వేసేయాలన్నమాట. ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 3/4 గ్లాస్, ఓకేనా? అంటే ఒక ముక్కాలు, అంటే కప్పు కంటే కొంచెం తక్కువ అనుకోండి, గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకొని కింద నుంచి పైకి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోండి. త్వరగా బాయిల్ అయిపోతుంది. మీకు కొద్దిగా లిక్విడ్ కావాలంటే ప్లేట్ పెట్టుకోండి, లేదు మాకు బాగా ఫ్రై కావాలి అని అంటే ప్లేట్ తీసేసి ఉడకనిచ్చేయండి. మనకి ఈ వాటర్ అంతా చికెన్ అబ్జర్వ్ చేసుకొని డ్రైకి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం మూత పెడితే ఏమవుతుందంటే వాటర్ పైన అది వేడికి ఆ వాటర్ అంతా ఏమంటారు దాన్ని, ఆవిరికి మళ్ళీ వాటర్ వస్తుందన్నమాట ఎక్కువ. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? అందుకనేసని మీకు ఒకవేళ ఫ్రై కావాలంటే మూత తీసి బాగా ఫ్రై చేసుకోండి. దాని పక్కన మీకు ఆల్రెడీ నేను ఫ్రై పప్పు అని పెట్టాను. దీనికి కాంబినేషన్ మటన్కి కానీ దీనికి కానీ కాంబినేషన్ ఫ్రై పప్పు రసం. మీ ఇంట్లో ఒక 8 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి, నిజంగానే ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్లోనే లాంగ్ వీడియోలోనే పెట్టినాను. ఫ్రై పప్పు మిరియాల రసము చాలా బాగుంటుంది కాంబినేషన్. నాన్ వెజ్లోకి మటన్లో కానీ చికెన్లోకి కానీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దానికి కాంబినేషన్ అదనమాట. ఇది మటన్ ఫ్రై చేసుకోండి, లేదా చికెన్ ఫ్రై చేసుకున్నాక ఖచ్చితంగా అది ఫ్రై పప్పు చేసుకొని మిరియాల రసం చేసుకోండి. నిజంగా అరుగుదల ఉంటుంది, మనకు తిన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో కాలేజ్ నుంచి లేకపోతే హాస్టల్ నుంచి పిల్లలు వచ్చినా లేదా రిలేటివ్స్ వచ్చినా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనము మసాలా పౌడర్ చేసుకున్నామో ఫస్ట్ అదే మసాలా అంతా మనం బయట నుంచి చికెన్ మసాలా కానీ ఏం యూజ్ చేయడం లేదు, అవసరమే లేదు. ఇదే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రైలో ఇంకా చాలా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర కడిగేసుకొని కట్ చేసి వేసుకోండి. అలాగే పుదీనా ఉన్నా కానీ సేమ్ అంతే, కడిగేసి కట్ చేసుకోండి. అది కూడా చెప్పాలా, కడగడం అంటే చెప్పాలి, మన ఫ్యామిలీ కదా, బాగుండాలి కాబట్టి. మన చికెన్ కర్రీ వేడి వేడిగా తినేయచ్చు, రెడీ అయిపోయింది. మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబరు చాలా బాగుంది అని అంటారు.
ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నన్ను కొంతమంది గుర్తుపెట్టినారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. చెప్తున్నా కదా, మన ఛానల్ మాత్రం దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వంటను కూడా ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ కలుసుకుందాం.